ఒకసారి నేను ఒక చిన్న సంఘటన చూశాను. అది చాలా చిన్నదైనా చాలా గొప్పది. ఒక చిన్న ఊరిలో పేద రైతు కూతురు ఉండేది. ఆమె పేరు రాధ. ఆమె తండ్రికి అనారోగ్యం వచ్చింది. ఇంట్లో ఆహారం కూడా కష్టంగా దొరికేది. అయినా రాధ ప్రతిరోజు గుడికి వెళ్తూ ఒక చిన్న పుష్పం స్వామికి సమర్పించేది. ఒకరోజు గుడి పూజారి అడిగారు, పాపా, నీకు తినేందుకే లేదు, ఇలాంటి పరిస్థితిలో దేవుడికి పుష్పం ఎందుకు? రాధ అమాయకంగా చిరునవ్వుతో చెప్పింది, నాకు తిండి ఉండకపోవచ్చు, కానీ నా ప్రేమ మాత్రం పుష్పంలా ఉంది. దీనిని భగవంతునికి ఇవ్వడానికి నాకు ఏ అవరోధమూ లేదు. ఆ మాటలు విని పూజారి నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సరిగ్గా ఆ రాత్రే గుడి బయట భిక్షాటన చేసే వృద్ధురాలికి రాధ తన చిన్న పెరుగు పాత్రను ఇస్తుంది. ఆ వృద్ధురాలు నిజంగా దేవతా స్వరూపం. ఆమె ఆశీర్వాదం వల్ల రాధ తండ్రి కోలుకుంటారు. వారి ఇల్లు ఆనంద నిలయంగా మారుతుంది. చిన్న సహాయం కూడా ప్రేమతో చేస్తే అది గొప్పగా మారుతుంది. దేవుడు నేను మాత్రమే కాదు, మీరు చూపే ప్రేమలో కూడా దేవుడు కనిపిస్తాడు.